గ్రూప్ బై ఎస్క్యూఎల్ గ్రూప్ బై అనేది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఒక డేటా సెట్లో మనకి డూప్లికేట్స్ ఉంటాయి కదా. ఇండియా నుంచి 5 పీపుల్ ఉన్నప్పుడు మనకు 5 స్కోర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కోర్స్. యూఎస్ఏ నుంచి 3 పీపుల్ ఉంటే 3 డిఫరెంట్ స్కోర్స్ ఉంటాయి. మనకి ఇండియా టోటల్ స్కోర్ కావాలి, యూఎస్ఏ టోటల్ స్కోర్ కావాలనుకోండి. సో మనం గ్రూప్ బై అనేది అయితే యూస్ చేస్తాం అనమాట. సో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో గ్రూప్ బై మీరు చూసుకుంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ స్కోర్ కంట్రీ అంటే నేను ఇప్పుడు మీ కింద చెప్పినట్లుగా స్కోర్ని సమ్ చేస్తాను, టోటల్ స్కోర్ని కంట్రీగా నేను దాన్ని విడదీయాలన్నమాట. సో మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమంటే రాయకూడదు, ఓన్లీ 2 మాత్రమే రాయాలి. నువ్వు దేంతో గ్రూప్ బై చేయాలనుకుంటున్నావు అనేది, ప్లస్ నువ్వు అగ్రిగేట్ దేన్ని యూస్ చేయాలనుకుంటావు అనేది. నేను ఇక్కడ స్కోర్ని సమ్ చేయాలి కాబట్టి అది యూస్ చేస్తున్నా, కంట్రీతో గ్రూప్ బై చేయాలి కాబట్టి అది యూస్ చేస్తున్నా. ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ గ్రూప్ బై కంట్రీ. మీకు కింద ఇప్పుడు 5 డేటా పాయింట్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో 2 ఇండియా ఉన్నాయి, 3 యూఎస్ఏ ఉన్నాయి. ఎలా వస్తుంది అంటే ఇండియా 1500 అని వస్తుంది, యూఎస్ఏ 350 అని వస్తుంది. మిగతా నాకు ఏమి రావు, ఓన్లీ ఈ 2 మాత్రమే అవుట్పుట్గా నాకు బయటకు వస్తాయి అనమాట. అది గ్రూప్ బై చేస్తుంది. సో డూప్లికేట్ని తీసేసి మనకు ఒక సింగిల్గా ఒక టోటల్ కంట్రీ స్కోర్ అలా యూస్ చేస్తుంది అనమాట గ్రూప్ బై అనేది. సో దాన్ని వేరే వేరే విధాలుగా కూడా యూస్ చేయొచ్చు, మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ అలియాస్ అంటే యాస్. ఇప్పుడు మీరు ఒక కాలం నేమ్ని చూస్తే సెలెక్ట్ కంట్రీ యాస్ అని మనం పెట్టేసి కంట్రీ నేమ్ రాయొచ్చు. ఇప్పుడు మనం మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏం రాస్తాం, సెలెక్ట్ కంట్రీ ఫ్రమ్ టేబుల్ అని రాస్తాం కదా. కానీ మన కాలం నేమ్ కంట్రీ అనేది వద్దు, మన కంట్రీ నేమ్ అనేది కావాలి కాలం నేమ్.